చూసారుగా ఏమాత్రం మాడలేదన్నమాట చికెన్ బిర్యానీ. ఎందుకంటే ఈ క్వాంటిటీలో నేను ఎలా చెప్పానో ఆ విధంగా తయారు చేసేసుకోండి. హాఫ్ ప్యాకెట్ కర్డ్ అయితే యాడ్ చేసేసాను నేను. మొత్తం ఇక గ్రేవీ కావాలి కదా దమ్ బిర్యానీకి. చూడండి ఎక్కడ మాడలేదు. కలర్ కూడా సూపర్ వచ్చింది మనకి బిర్యానీ కన్నా. ఓకే కరెక్ట్ కాదు మై గంట ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత అదిగో ఇప్పుడు మనమైతే బిర్యానీ అయితే తీయబోతున్నాము. స్ట్రైట్గా కింద నుంచి ఫస్ట్ చూపించు. అదిగో చూడండి. అస్సలు మాడలేదు, అసలు మాడలేదు. గరిటకైతే అంటట్లేదు అనమాట. చికెన్ ఎలా ఏ పరిస్థితుల్లో ఉందో చూద్దాం. చికెన్ తొగ్గుతుంటే రావట్లేదు ఇంకా. ఇప్పుడు వచ్చింది చూసారుగా, అస్సలు మాడలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇలాగే తీసుకుని ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి ప్లేట్ ఇట్లా పెట్టు చూసారా. ఇంకా చికెన్ ముక్కలు. డాడీ రా, వెరీ గుడ్. తినవా నువ్వు? ఇప్పుడు దీని టేస్ట్ చూసేద్దాం మనం. ఓకేనా. లెమన్ ఆనియన్ పెట్టు. లెమన్ ఆనియన్ కూడా పెట్టేసుకుందాం ఇందులో. అదిగో లెమన్ ఆనియన్స్ అక్కడక్కడ ఒక్కొక్కటి. ఓకే ఇప్పుడు లాగిచ్చేయడమే. ఇందులో నెయ్యి కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. ఈరోజు మేము చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. 5-6 సార్లు ముందు కడిగాను, తర్వాత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బాగా నాననిచ్చినాను అనమాట. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి వాటర్ వేసి బాగా కడిగేసేయాలి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేస్తామో ఆ గిన్నెలకి చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇది కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలి, అందుకే కొంత నల్లగా ఉన్నా కానీ గిన్నె తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ 1 kg తీసుకున్నాను. అంటే బియ్యం కూడా 1 kg వేస్తున్నాను, బాస్మతి రైస్ అనమాట. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులో. చూడండి ఈ చికెన్కి సరిపడా సాల్ట్ అయితే వేయాలి. నేను ఒక 1.5 స్పూన్ అయితే వేసాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను. కారం కూడా ఒక 4 స్పూన్స్ వేస్తాను. మనం ఘాటుగా తింటాము అని అంటే మీరు కారం చూసి యాడ్ చేయండి, ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేయొచ్చు. మేము కూడా ఒక 4 స్పూన్ బాగానే తింటాం కారము. ఇది కూడా కారం బాగుంటుంది, అందుకనేసి నేను 4 స్పూన్స్ వేసాను. ఈ సాల్ట్ ఇంకా కారం పొడి ఇవి రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట ఒకసారి. చూడండి ఇలా మొత్తం కలిసేటట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పసుపు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగే జీలకర్ర మిరియాలు 2 కలిపి దంచినది ఇది ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ అంతా యాడ్ చేస్తున్నాను. చూడండి 1 స్పూన్ 2 స్పూన్స్. గరం మసాలా పౌడర్ ఇది కూడా కొంచెం ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇది చికెన్ మసాలా ఫ్రెండ్స్. చికెన్ మసాలా కూడా ఒక 30 ప్యాకెట్ 1 ప్యాకెట్ అనుకోండి, అది కూడా మొత్తం వేసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది చూడండి లెమన్ కూడా పిండేస్తున్నాను. అమ్మో బాబోయ్ ఇంత గట్టిగా ఉందో ఇందులో నాయనా. అమ్మో కొంచెం మనకు బలం లేదు ఫ్రెండ్స్ చేతిలో. చూడండి ఈ మసాలాలన్నీ బాగా పట్టియాలి. మనము ఈ చికెన్ ముక్కలకి ఎంత బాగా ఈ మసాలాలు పట్టిస్తామో చికెన్ బిర్యానీ టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది. వెరీ నైస్. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి మతిమరుపు వచ్చిందనుకో మర్చిపోతూ ఉంటాం, అందువల్ల గుర్తు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇంకా ఇందులో ఏమేయాలో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం. చాలు ఇక ఇంకెంతసేపు కలిపి ఇలా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇంత మంచిగా మిక్స్ చేశాను, ఇంకా కలపాలంట. ఓకే ఇంకా వేరే ఉన్నాయి కదా, అవన్నీ వేసాక కలుపుదాం. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ వేయించి పెట్టేశాను ఆల్రెడీ.
ఏదైతే ఫ్రైడ్ ఆనియన్ వేయించిన ఆయిల్ ఉందో ఆ ఆయిల్ యాడ్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అన్నమాట ఇది, అదే వేస్తున్నాను. చాలా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఒక బాగా 50 గ్రామ్ నుంచి 100 గ్రామ్ వరకు పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ బిర్యానీకి. మంచిగా వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి 2 స్పూన్స్ ఉంటుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను పెద్ద గరిటెలో తీసుకున్నా. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5 పచ్చిమిర్చి బాగా ఇలా చీల్చుకోవాలి పొడవుగా. ఇది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఏంటి ఒకటేసారి వేసి మిక్స్ చేసేయచ్చు కదా అని అనుకోపోతారు ఫ్రెండ్స్, అలా కాదు. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు స్టెప్ బై స్టెప్ ఇలా వేసి ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి, ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టి అప్పుడు చికెన్ బిర్యానీ మస్తు టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి మనం ఇలా చేసుకొని తిందాం అనుకోండి, మళ్ళీ కూడా ఇలాగే ఈ విధంగానే ఈ మెథడ్లోనే చేసి తినాలని అనిపిస్తుంది మనకు. అంత బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా లైట్గా వాటర్ వేసాను, ఒక బుక్ అంతా. చూడండి ఈ పెరుగు కూడా ఇందులో వేసేసి ఫ్రెండ్స్ నేను 1/2 kg మొత్తం ప్యాకెట్ వేసేసాను ఇప్పటిదాకా. అలాగే దగ్గర ఒక 100 ml వరకు వాటర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ కాబట్టి అడుగు మాడకుండా ఉండాలి అంటే మనం కంపల్సరీ ఇంత మాత్రం లిక్విడ్ ఇలా ఉండాలి. ఇవన్నీ బాగా వేసిన తర్వాత ఇలా స్మాష్ చేస్తూ ఉండి కసూరి మేతి కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. చూడండి అదిగో ఈ మాత్రం చాలు. కసూరి మేతి కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేద్దాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేయించి పెట్టాను అని చెప్పాను కదా. ఫ్రైడ్ ఆనియన్ అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మనకు ఫ్రైడ్ ఆనియన్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు ముఖ్యంగా బిర్యానీలో ఫ్రైడ్ ఆనియనే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా ఒక దాంట్లో ఒక నెంబర్ 1. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఫ్రైడ్ ఆనియన్ ఎలా చేసుకోవాలంటే ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. 5 or 6 మనకి ఎన్ని కావాలంటే అన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత 50% వరకు హై ఫ్లేమ్లో వేయించి ఇంకో 50% వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడే చాలా మంచిగా వస్తాయి మనకు ఫ్రైడ్ ఆనియన్ అక్కడ. ఇప్పుడు వచ్చేసి నేను అదిగో పుదీనా చూడండి, పుదీనా వేసాను. అలాగే కొత్తిమీర కూడా ఇంత మాత్రం వేస్తున్నా. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఇంకొకసారి బాగా ఇలా కలిపేసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఈ మసాలా ఇది కలుపుతూ దగ్గర ఒక 10 to 15 minutes అయి ఉంటుంది ఇప్పటికీ. ఇలా బాగా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మెటీరియల్ వేసుకుంటూ కలిపిన తర్వాత ఒక 1 hour ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మూత పెట్టేసి ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ బాగా పట్టి బిర్యానీ కూడా సూపర్ ఎమ్మి టేస్ట్ అవుతుంది. అప్పుడు అన్నింటినీ ఇలా చేసేయాలి ఒకసారి. చూడండి ఇలా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ముందుగా ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను వీటి కోసము. ఒక 3 times నీట్గా కడిగేసి ఒక 1/2 hour to 1 hour వరకు నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టి అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద వీటికి సరిపడా వాటర్ పెట్టుకోవాలన్నమాట. అంటే మనము వంపుతాం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు, దీనికి లిమిట్ ఏం లేదనమాట. నేను 1 kg రైస్ తీసుకున్నాను. 1 kg రైస్ అండ్ 1 kg చికెన్ తీసుకున్నాను అనమాట చికెన్ బిర్యానీ చేయడానికి. ఆ వాటర్ వేడవుతుంది ఇక్కడ. ఇది వేడైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. అదిగో చూడండి ఇక్కడ వాటర్ మసులుతున్నాయి కదా బాగా. ఇప్పుడు మనము ఈ టైంలో ఇక్కడ హోల్ గరం మసాలా ఉంది చూసారా, ఫస్ట్ బిర్యానీ ఆకు వేసేసి, అలాగే ఇది పట్ట అంటారు, ఇది స్టార్ ఫ్లవర్, లవంగాలు, జాపత్రిలో ఇవేవో ఉన్నాయి కదా, హోల్ గరం మసాలా మొత్తం ఇవన్నీ వేసేయాలన్నమాట. వేసిన తర్వాత సాల్ట్ కూడా మనకు సరిపడా సాల్ట్ వేయాలి. నేనైతే ఒక
ఒక 2 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూడాలి. ఫస్ట్ కరెక్ట్ ఉందా లేదా మనకు అర్థమైన తర్వాతనే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఎక్కువ వేయకూడదు. చూడండి ఇది బాగా ఇలా ఒక 1 మినిట్ ఇలా మరగాలన్నమాట ఈ వాటర్లో. ఇంకొంత సాల్ట్ యాడ్ చేద్దాము. ఇంకొక 1 సరిపోయింది అన్నదానికన్నా కొంచెం ఎక్కువ ఇంకొంత సాల్ట్ యాడ్ చేశాను. మొత్తం 2.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను నేనైతే 1 కేజీకి ఈ రైస్లో. మరి చూసుకుని వేసుకోండి, ఒకటేసారి వేసేయకండి. 2.5 స్పూను మీ టేస్ట్కి తగ్గట్టు. ఈ సన్నగా ఈ 2 పీసెస్ లెమన్ కూడా వేసాను. ఇప్పుడు మనం ఈ రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేసాం కదా, ఈ రైస్ కూడా దీనిలో యాడ్ చేసేద్దాము. ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం ఉడుకుతున్నట్టు మనకి కనిపిస్తుంది కదా. ఇలా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడదాం. ఇప్పుడు మాత్రం మనం ఎక్కడ పోకూడదు అనమాట, ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఇది పొంగిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. చూడండి వావ్, ఇట్లా రైస్ చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాయో. వావ్ వావ్ వావ్. ఫ్రెండ్స్ అదిగో చూడండి, మనం ఇందాక బాయిల్ చేసాం కదా, అది ఫ్రైడ్ ఆనియన్ చేసాం కదా, బాయిల్ కాదు ఫ్రై చేసాం కదా, ఆయిల్ కూడా వేసాను అనమాట. ఇందులోనే కాకుండా తర్వాత మనం అది ఉంటది కదా, ఏంది అది ఆగు, నాకు నువ్వు డిస్టర్బ్ చేయకు. దమ్ బిర్యానీ కదా, దమ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ వేయాలి. చూడండి ఫ్రెండ్స్ అదిగో చూసారా ఉడికిపోయింది. స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము అదిగో ఇది ఇప్పుడు ఈ గరిట ఉంది కదా, ఇది జాలి, దీంతో ఇలా తీసుకుంటూ వేయాలి. డైరెక్ట్ గా ఇలా వాటర్ పంపేసి జాలితో ఇట్లా గిన్నెతో ఇలా పోసేయకూడదు. అలా పోసామంటే మాత్రం మనకు బిస్కెట్ అవుతుంది. అదిగో చూడండి ఇలా లేయర్ లాగా ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇంకొంచెం వేసి ఫ్రెండ్స్ ఫ్రైడ్ ఆనియన్ కొద్దిగా వేద్దాము. ఓకే, అలాగే లెమన్ కూడా కొద్దిగా గింజలు రాకుండా చూసుకుంటూ వేయాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, సారీ ఫస్ట్ రివర్స్ లో చెప్పాను, కొత్తిమీర పుదీనా 2 అన్నమాట. ఇప్పుడు లెమన్ ఇందులో వేసాం కదా, రైస్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఉన్న అన్నాన్ని ఇంకొక లేయర్ వేసేసుకుందాం. స్లో 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 వంపు వంపు ఇలా అన్నమాట, కింద పడిపోతుంది. ఇలా వంపేసేయాలి. ఓకే ఓకే, లెవెల్ ఇలా లెవెల్ చేసుకోవాలన్నమాట. అదిగోండి మళ్ళీ మిగిలిన ఇవి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మిగిలినది ఇది కూడా వేసేసేయాలన్నమాట. ఇదేంటి మా మర్చిపోతున్నాయి డాడీ, ఫ్రైడ్ ఆనియన్స్. బ్యాక్గ్రౌండ్ వాయిస్ తొందరగా రావట్లేదు ఫ్రెండ్స్ చెప్పడానికి. అలాగే లెమన్ పిండి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా మిగిలినది ఉన్నది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. రోజ్ వాటర్ ఉన్నాయా ఇచ్చేయండి. అలాగే కొద్దిగా ఫ్రెండ్స్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదిగో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ చేసాం కదా, ఆయిల్ వేస్తున్నాను. అలా వద్దు అనుకున్న వాళ్ళు మీరు గీ యాడ్ చేయొచ్చు. గీ తినే వాళ్ళు, మా ఇంట్లో కొంత గీ తినని వాళ్ళు ఉన్నారు, అందుకే నేను ఆయిల్ వేస్తున్నా. మేమైతే గీ వచ్చేసి ప్లేట్లో వేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, వెలిగించేద్దాం. వెలిగించిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఒక 10 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ 10 మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇంకొక 10 మినిట్స్ వచ్చేసి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టాలి. 3 స్టెప్స్ ఉంటాయి స్టవ్ అంటించిన తర్వాత. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్, సెకండ్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్, థర్డ్ 10 మినిట్స్ వచ్చేసి మొత్తానికి లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అప్పుడు మొత్తం హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఆ తర్వాత బంద్ చేసేయాలన్నమాట స్టవ్. ఫ్రెండ్స్ ఈ హాఫ్ అన్ అవర్ కూడా ఈ ప్లేట్ మీద వెయిట్ పెట్టాలి బిర్యానీ పైన. నేను గంజి పంపాను కదా, ఆ గిన్నె అయితే పెట్టేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గోధుమ పిండి నేను కలిపాను, ఇప్పుడే కలిపేసి
వేస్ట్ పిండి అయితే పెట్టట్లేను అనమాట. ఇదే పెడుతున్నా. ఇలా చూడండి, ఇలా పెట్టేసేయాలి. గ్యాప్స్ ఉండకూడదు. గ్యాప్స్ లేకుండా కొంచెం నీట్గా ఇట్లా కవర్ చేసుకుంటూ పెట్టేసేయాలి. ఫ్రెండ్స్, ఇలా గోధుమ పిండి కలిపి ఇప్పుడే కవర్ చేశాను. ఇలా కాదు అనుకుంటే మీరు అది కవర్ ఉంటుంది కదా, అల్యూమినియం కవర్, అది ఆ కవర్ అయినా క్లోజ్ చేసేసి ప్లేట్ మూత పెట్టేసి ఇలా వెయిట్ పెట్టేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 15 to 20 minutes వెయిట్ చేయాల్సిందే. అప్పుడే బిర్యానీ మంచి పొజిషన్లోకి వస్తుంది. నేను ఇప్పుడు మూత తీయడానికి ట్రై చేస్తున్నాను. ఇలా తీస్తున్నాం అనమాట. పద అక్కడికి తీసుకెళ్ళిపోదాం. చూసిరుగా. ఇప్పుడు ఇవన్నీ సైడ్కి తీసేద్దామా, అలాగే ఉంచుదామా? ఉంచేసేయండి. అదిగో ఉంచేసేం కాదు, క్లాత్తో తీసేద్దామని నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, బిర్యానీ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు చాలా ఇష్టపడి కొంత కష్టపడి మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా ఆ రోజంతా బిర్యానీ ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను చూపించిన సింపుల్ మెథడ్లో ఈ విధంగా మీరు కూడా బిర్యానీ ప్రిపేర్ చేయండి. మీ ఇంటిల్లిపాది ఆనందంతో సంతోషంతో తినండి. తిన్న తర్వాత ఈ బిర్యానీ మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తొందరలో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ పేరు అయితే అందరికీ గుర్తుంది కదా, తెలియని వాళ్ళకు కూడా రవి సుజాత ఛానల్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎప్పుడు కూడా నేను మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. మంచి వీడియోస్ కూడా చేసి పెడతాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు కూడా. ఇక నేను కూడా వెళ్ళి తొందరగా బిర్యానీ తింటూ ఎంజాయ్ చేసేస్తాను అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, బిర్యానీ చల్లగైపోతుంది కదా ఇక. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం తొందరగా. ఓకే, బాయ్.